ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ప్రకృతితో పాటు జీవించడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే. ప్రకృతి వ్యవసాయం అన్న పేరెత్తిన వెంటనే విజయరామ్ గారు అందరికీ సుపరిచితులు. ఆయన టక్కును గుర్తొస్తారు. అసలు ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి? వ్యవసాయం చేయడం ఇవాళ రోజున ఒక రైతుకి భారంగా మారుతున్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం కనుక చేస్తే ఒక రైతు నిజంగా సంతోషంగా ఉండగలడా? 43 ఎకరాల ఈ వ్యవసాయ క్షేత్రంలో అసలు ఏం జరుగుతోంది? ఎలాంటి మొక్కల్ని పండిస్తున్నారు? ఏమేం పంటలు జరుగుతున్నాయి? గో ఆధారిత వ్యవసాయం అంటే అసలు ఏంటి? 5 మోడల్ లేయర్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ఆయన చెప్పినంత సులభంగా జరుగుతుందా? అసలు ఎమరాల్డ్ స్వీట్స్కి సంబంధించిన కాంట్రవర్సీ ఏంటి? అల్టిమేట్గా విజయరామ్ గారు వ్యాపారం చేస్తున్నారా లేకపోతే వ్యవసాయాన్ని ప్రమోట్ చేస్తున్నారా? ఈ విశేషాలన్నీ ఆయనతో మాట్లాడుతూ ఆయన వ్యవసాయ క్షేత్రంలో అలా తిరుగుతూ ప్రకృతితో పాటు కాసేపు గడుపుతూ మరెన్నో విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. వెల్కమ్ బుకే అండ్ ఫస్ట్ మాట ఎంత కంఫర్టబుల్ అనిపించిందో తెలుసా సార్? మీకోసం చేశాను పొద్దున్నే అని అన్నారు చూడండి. అంటే మీరు ఒక ఆర్టిస్ట్లో చేశారు అని అంటున్నారు కదా, అంత ఆర్టిస్టిక్ స్కిల్ లాగా మీకు ఎట్లా దీన్ని డిజైన్ చేశారు చెప్పండి. ఇది నాకు ఇన్స్పిరేషన్. కడపలో ఒక పెద్ద ఆయన, నేను మొన్న చిత్తూరు వెళ్తే ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఆయన ఇంకా దీంట్లో ఇంకా పెట్టారు. నాకు అనిపించింది నా పొలంలో ఇన్ని ఉన్నాయిగా నేనెందుకు చేయకూడదు అని. ఆ పెద్ద మనిషి, ఆయన వయసు 70 ఏళ్ళు, ఆయన చేసి ఇచ్చారు. నేను దాన్ని ఫ్లైట్లో తెచ్చుకున్న హైదరాబాద్కి. వారం రోజులు ఉంది. మా అమ్మాయికి అన్నీ చూపించి దీన్ని ఎలా కట్టాడు ఆయన అన్నీ కూడా దాన్ని విడదీసి డ్రై అయిపోయిన తర్వాత అదే పద్ధతిలో నేను చేశాను. ఇప్పుడు ఇందులో మీరు ఏమేమి వాడారు చెప్పండి? మందారాలు, కరేపాకు, క్రైసాంతిమం, రోజాలు, వరి, అరటి, బెండ, గోంగూర, తమలపాకు, మిరియాలు, ఇవన్నీ బాదము, ఇవన్నీ ఇక్కడ ఉదయం 1 గంట కూర్చుంటే ఇది అయిపోయింది. అంటే ఇది చాలామంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా, వాళ్ళ జిల్లాలో ప్రముఖులు వచ్చినప్పుడు రైతులకి ఒక అదనపు ఆదాయం ఇలా చూపించవచ్చు. దీంట్లో ఒక అగ్రికల్చర్ ఉంది, కల్చర్ ఉంది, రెండోది ఒక కళ ఉన్నది కదా. ఈ సున్నితత్వం కూడా అర్థమవుతుంది చూసేవాళ్ళకి చాలా. ఇప్పుడు బయట బజార్లో తీసుకొచ్చి పెట్టినా వాళ్ళు అలా తీసుకుని వాళ్ళ పక్కన పెట్టేస్తారు సెలబ్రిటీస్. ఇది ఇచ్చామనుకోండి ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తారు. మీరు అన్నట్టు వారం రోజులు ఉంచుకొని ప్రతిదీ అజగా గమనించి వాడుకుంటారు. అసలు దీన్ని పారేయడం, పూలు డ్రై అయిపోతే బయట పెట్టేసి పారేయడం అన్నది ఇంక ఉండదు ఇందులో. చూడండి, దీంట్లో ఎన్ని వర్ణాల వడ్లలో, నల్ల వడ్లు, ఎర్ర వడ్లు, పచ్చ వడ్లు, ఎన్ని రకాల రంగులు ఉన్నాయి కదా. ఆ రంగుల్ని కూడా కరెక్ట్గా మ్యాచ్ చేసి సెట్ చేశారు. చిక్కుడు, ఆ చిక్కుడు కూడా క్రీపరు చిక్కుడు. ఇదిగో ఇక్కడ ఒక బెండకాయ, మందారాలు, ఇది గోంగూర. ఈ స్థానికంగా ఉన్న రైతులందరూ ఇట్లా తయారు చేసి కలెక్టర్ గారికి ఇచ్చారనుకోండి. కలెక్టర్ గారి దగ్గరికి పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు కలెక్టర్ గారు పిలుస్తారు వీళ్ళ బుకే తయారు చేయమని. స్థానికంగా వనరులతో స్థానికంగా ఒక ఆదాయాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. అంటే ప్రాబబుల్లీ సార్, వ్యవసాయం, ప్రకృతి ఆధారిత వ్యవసాయం మీరు కొంత జనాల్లోకి తీసుకొచ్చారు కదా, మనకి దగ్గరున్న వనరులతో మేబీ ద మోస్ట్ ఆర్గానిక్ బొకే ఎవర్ మేడ్ అన్నది కూడా ఇది చరిత్రలో అట్లా నిలిచిపోతుందేమో సార్. అండ్ ఈ స్పెషల్ మూమెంట్ని నేను ఆస్వాదించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు అవకాశం ఇచ్చారు, మీరు రాకపోతే నేను చేసేవాడిని కాదు కదా. ఇది ఇలా పెళ్ళిళ్ళు చేయాలని మేము ఇప్పుడు 35 పెళ్ళిళ్ళు చేసాం. ఈ పెళ్ళిళ్ళలో ఇలా లోకల్ మెటీరియల్తోనే అలంకరణ, లోకల్ ఫార్మర్స్తోనే వంటలు నేర్పించటం. ఇలా ఇప్పుడు 3 తయారు చేసాం బ్యాచ్లుగా. వాళ్ళు రైతులు వంటలు చేస్తారు.
అలా ఆ లోకల్ ఎకానమీ మనం అనేది ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో దానికి సంబంధించిన అవసరాలు ఉన్నప్పుడు బయట పర్చేజ్ చేయకూడదు. బేగం బజార్కి ₹1 రాల ఈ 35 మంది పెళ్ళిళ్ళలో ఈ ముడి సరుకు కొంటాకి స్థానికంగా ఉన్న రైతులతోనే కొనిపించాం. ఇంకేం చేసాం, పెళ్ళిళ్ళలో పెళ్లి వేదికల దగ్గర టేబుల్స్ వేసి ఆ రైతులందరూ ఉత్పత్తులను ప్రదర్శన పెట్టాం. భోజనం తిన్న తర్వాత ఇవన్నీ బాగున్నాయి అన్నారు, ఆ రైతుల దగ్గర కొనుక్కోండి. అలా రైతులకి నేరుగా వాళ్ళ బంధువులందరినీ పరిచయం చేసాం. ఒక్కొక్కరు 15-20 వేల రూపాయలు అక్కడ అమ్మకాలు చేసుకున్నారు. ఒక్క పెళ్లిలో 20-30 మంది రైతులు పాలమూరులో చేశాం. బేసికల్గా సార్ నాకు అర్థమవుతుంది, రైతు అభ్యున్నత, సమాజ శ్రేయస్సు. ఇంకా చెప్పాలంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని ఒక సినిమా ఉంది. అందులో మన ప్రకాష్ రాజ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదే డైలాగు నాకు ఆ క్యారెక్టర్ని లైవ్లో మిమ్మల్ని చూసి మీతో మాట్లాడుతుంటే అనిపిస్తుంది. అలాంటి విజయరామ్ గారితో ఒక స్పెషల్ క్యాండిడ్ ఇంటర్వ్యూ మీకోసం.